మనం ఇప్పుడు కోయంబత్తూరు ఎలా రావాలనేది ఈ వీడియోలో చెప్తానమాట. మనం ఫస్ట్ కోయంబత్తూరు రావాలంటే మనం చెన్నై రావాలి. హైదరాబాద్ నుంచి కానీ మన ఏపీ వైజాగ్ తిరుపతి నుంచి అయితే మాత్రం ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ అయితే మనం చెన్నై చేరుకొని చెన్నై నుంచి మనకి బస్సులు అయితే ఉంటాయి, లేదా చెన్నైలో నైట్ ట్రైన్ ఉంటుంది అనమాట. ఆ ట్రైన్ కానీ ఎక్కితే మనం ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా కోయంబత్తూరు వచ్చేస్తాము. కోయంబత్తూరు వచ్చిన తర్వాత కోయంబత్తూరు నుంచి మనకి ఈషాకి బస్సులు అయితే ఉంటాయి అన్నమాట. D13 D14 బస్సులు అయితే ఉంటాయి. ఆ బస్సులు కానీ మీరు ఎక్కారంటే డైరెక్ట్ మీరైతే ఈషా ఫౌండేషన్కి అయితే తీసుకొచ్చింది. కోయంబత్తూరు నుంచి మీకు ఈషా ఫౌండేషన్కి 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. టికెట్ రేట్ వచ్చేసి అయితే 40 రూపాయలు ఉంటుంది అనమాట. అలానే ప్రతిరోజు సాయంకాలం 7:20కి అయితే 3D లెజర్ షో జరిగింది అనమాట. చాలా బాగుంటుంది. మీరైతే ముందరగానే వెళ్ళి కూర్చోండి. చాలా క్రౌడ్ అయితే ఉంటారు. కరెక్ట్గా 15 నిమిషాలు అయితే మనకి లేజర్ షో జరిగింది. 7:20 నుంచి 7:30 వరకే జరిగింది అనమాట. ఒక రోజుకి మాత్రమే జరిగింది. ఖచ్చితంగా చూడవలసిన లేజర్ షో 3D చాలా బాగుంటుంది అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఈషా ఫౌండేషన్లో ఉన్నాను అనమాట, కోయంబత్తూరు. ప్రస్తుతం నేనైతే నా రూమ్స్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఒక్కసారి ఈషాలో ఫౌండేషన్లో రూమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అలానే మన ఛానల్ దగ్గర ఫస్ట్ టైం వచ్చింది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలానే ఈషా ఫౌండేషన్లో ఏమేమి చూడాలి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అనమాట. ప్రస్తుతం నేనైతే శివపాదం అనే కాటేజీలో ఉన్నాను అనమాట. నా రూమ్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి, ఇదైతే మన రూమ్ అనమాట. లోపల 2 బెడ్స్ అయితే ఉన్నాయి మనకి. అలానే మంచి ఫ్యాన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీకు రూమ్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, రూమ్ అయితే చాలా నీట్గా ఉంది అనమాట. ఈషా ఫౌండేషన్లో చాలా నీట్గా ఉంది. అలానే మనం వచ్చినప్పుడు కూడా రూమ్ ఎలా ఉందో అలానే నీట్గా ఉంచి వెళ్ళాలన్నమాట. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి, కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. బెడ్స్ చూడండి చాలా బాగుంది. అలానే మనకి వాటర్ తాగడానికి అయితే మనకి ఇక్కడ రాగి గ్లాసులు, రాగి చెంబు అవన్నీ ఉన్నాయి అన్నమాట. అలానే కూర్చోడానికి తినడానికి డైనింగ్ టేబుల్ ఉంది. అలానే వాష్రూమ్స్ ఎలా నీట్గా ఉన్నాయనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఒకసారి చూడండి, వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి అన్నమాట మనకి. ఒక్కసారి చూడండి, మొత్తం రూమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి, చాలా నీట్గా అయితే ఉన్నాయి నాకైతే. మనకి ఈ రూమ్ అయితే నాకు దగ్గర 1400-1300 మధ్యలో పడింది అనమాట. మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఇక్కడికి వస్తే రూమ్స్ అయితే ఎవరు, మనం ఆన్లైన్లో వచ్చిన తర్వాత బుకింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మన ఐడి డీటెయిల్స్ అవన్నీ చూపిస్తేనే మనకి ఏ కేటగిరీలో ఉందనేది, మనకి ఎక్కడుంది మన రూమ్ అనేది మనకి అలౌ చేస్తారనమాట. అలానే మనకి ఒక ట్యాక్స్ అయితే ఇస్తారు, అవి వేసుకొని మనం తిరగాలి. ఆ ట్యాక్స్ కానీ మనకి లేకపోతే లోపలికి అయితే అలౌ చేయరు. ఇక్కడ మీకు ఒక పాముతో ఆర్చి అయితే ఉంది కదా. ఈ ఆర్చి ఏంటంటే సర్పవాసిల్ అంటారనమాట. ఈ ఆర్చిలో నుంచే మనం ఈషా ఫౌండేషన్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. లోపలికి కొంచెం దూరం నడవగానే మనకి ఫస్ట్ అయితే ఒక సూర్యకొండ, చంద్రకొండ అని ఉంటాయి అన్నమాట. మనకి ఫస్ట్ సూర్యకొండ అనేది వచ్చింది అనమాట. ఈ సూర్యకొండ, చంద్రకొండ ఏంటంటే సూర్యకొండ అనేది మగవాళ్ళు స్నానం చేయడానికి అయితే ఉండిద్ది. ఆడవాళ్ళకి చంద్రకొండ అని వేరే చోట ప్లేస్ అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3:30కి స్నానం చేసి ధ్యానలింగానికి దర్శనం కోసం అయితే వెళ్తారనమాట. అలానే మనం లోపలికి రాగానే మనకి ఎంత అద్భుతమైన ప్రదేశం అయితే కనబడుతుంది అనమాట. మంచి చెట్లతో, అలానే మధ్యలో కోనేరు, వాటిలో తామర పూలు, మనకి ఎంతో అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం అయితే లోపల మనకు ఉండిద్ది. మనసుకైతే చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట. ఇక్కడ వంతెన కనపడుతుంది కదా, ఈ వంతెన దాటి మనం ముందలకైతే లోపలికి వెళ్ళాలి కదా. ఇది వెల్కమ్ పాయింట్ అంటారు అనమాట. మనకి రూమ్ కి అకామిడేషన్ బుక్ చేసుకుంటాం కదా, వాటికి సంబంధించిన ట్యాక్స్ ఇస్తారు. ఆ ట్యాక్స్ మనకి అన్నిటికీ అలౌ చేస్తారు అనమాట. ఆ ట్యాక్స్ అనేవి మనం ఇక్కడికి వెళ్ళి బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తే మనకి ఏంటంటే వాళ్ళ ట్యాగ్ అనేది మనకి ఇలా చేతికి వేస్తారు. ఈ ట్యాగ్ ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళి అన్నిటికీ అలౌ ఉంటుంది అనమాట. మనకి వెల్కమ్ పాయింట్ పక్కనే మనకి ఆదియోగి ఆలయం అయితే ఉంటుంది అనమాట. మనం ఆలయంలోకి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. మనకి ప్రతి చోట డైరెక్షన్స్ అయితే కనపడుతుంటాయి అనమాట. ఇటు వెళ్తే ఆదియోగి ఆలయం అయితే వచ్చింది. అలానే వెల్కమ్ పాయింట్ దగ్గర మనకి ఈషా ఫౌండేషన్ సంబంధించిన మ్యాప్ అయితే ఉండేది. ఒక ఫోటో తీసుకోండి, ఏమేమి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనమాట. అలానే ఈషా ఫౌండేషన్లో ఏమేమి చూడాలి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద తీస్తున్నాను. అలానే వాటి టైమింగ్స్ కూడా ఉంటాయి, ఒక్కసారి అయితే చూడండి మీరు. మనకి వెల్కమ్ పాయింట్కి వెళ్ళే ముందులే మనకి నంది అయితే ఉండిద్ది. ఆ నందికి ఎదురుగానే మనకి ధ్యానలింగానికి వెళ్ళే మార్గం అయితే ఉండిద్ది అనమాట. మనకి మొబైల్స్ అయితే లోపల అలౌ చేయరు, సో అందుకని నేను బయట నుంచే చూపిస్తాను. నంది ఎదురే మీకు ధ్యానలింగానికి వెళ్ళే రూట్ అయితే ఉండిద్ది. Dhyanalinga is unique because it has all the 7 dimensions established at their highest peak. In a way, if you look at Dhyanalinga, what it means is, it is like a living person sitting there
who had మీరు ధ్యానలింగం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అదే నది దగ్గర నుంచి పక్కన మనకి ఇంకో రూట్ అయితే ఉండిద్ది. ధ్యానలింగం బ్యాక్ సైడ్ లింగభైరవి మాత అమ్మవారి టెంపుల్ అయితే ఉండిద్ది. అక్కడికైతే ఇప్పుడు మనం అయితే వెళ్దాము. నేను వెళ్ళిన టైంలో క్లోజింగ్లో ఉందన్నమాట. అంటే లోపల అలంకరణ అదంతా చేస్తున్నారు. సో అందుకని డోర్స్ అయితే వేశారనమాట. ఇక్కడ కూడా మొబైల్స్ అయితే అలో లేదు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది ధ్యానలింగం బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ అలానే మీరు దర్శనం చేసుకొని బయటికి రాగానే పక్కనే మీకు యోగా క్లాసెస్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అక్కడికి వెళ్తుంటే వాళ్ళు పిలుస్తారు. ఒక ½ అయితే మీకు యోగా ఎలా చేయాలి అదంతా మీకైతే లైవ్లో ప్రాక్టీస్ చేసి చూపిస్తారనమాట. చాలా బాగుండిద్ది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మీకు పక్కనే ఉండిద్ది. అలానే భిక్షా హాల్ అయితే ఉండిద్ది అనమాట. అన్నదాన కేంద్రం. మీరు వెల్కమ్ పాయింట్ నుంచి కొంచెం దూరం ముందరికి వెళ్ళాలన్నమాట. ఒక 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు ఫంక్షన్ హాల్ అయితే వచ్చిందనమాట. లోపలైతే మనకి కూర్చోబెట్టి భోజనం అయితే పెడతారు. వాటి టైమింగ్స్ అయితే ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను. అవి కూడా అయితే చూడండి ఒకసారి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈవినింగ్ మనకి 7:20కి 3D లెజర్ షో జరిగింది అనమాట. చాలా బాగుండేది. మీకైతే ఒక్కసారి చూపిస్తాను. చాలా బాగుండేది. మీరైతే ముందర వెళ్ళి కూర్చోండి. క్రౌడ్ చాలా ఉండిద్ది అనమాట. never know or able to fathom